శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాణీ రసవతి యస్య యస్య శ్రమవతి క్రియా లక్ష్మీ దానవతి యస్య సఫలం తస్య జీవితం. ఎవరైతే మనసుకు ఆనందాన్ని ఇచ్చే విధంగా మాట్లాడతారో, ఎవరైతే కష్టం విలువ తెలిసి తమ కష్టార్జితంతో మాత్రమే పైకి వస్తారో, ఎవరైతే ఎదుటివారి కష్టాన్ని గుర్తిస్తారో, ఎవరైతే వారి యొక్క ధనాన్ని కష్టార్జితంగా సంపాదించినటువంటి ధనాన్ని దాన ధర్మాలకు ఉపయోగిస్తారో వారి యొక్క జీవితం మాత్రమే సార్థకమైనట్లు అని ఈ శ్లోకం యొక్క అర్థం. కాబట్టి ఎవరైనా జీవిత సాధిక్యం ఎట్లా సాధించాలి అని ఆలోచన వచ్చిన వారికి, సహృదయులకు ఈ 4 క్వాలిటీస్ కనుక, 4 లక్షణాలను కనుక పెంపొందించుకున్నట్టయితే వారి జీవితం సార్థకమైనట్లే. జీవిత సార్థక్యం కోసం, జీవిత సాఫల్యం కోసం వారి దగ్గరికి వెళ్ళాము, వీరి దగ్గరికి వెళ్ళాము, మాకేమీ జరగలేదు, మాకేమీ లాభం కలగలేదు అని అనవసరమైన కాలయాపన చేయకుండా ఈ 4 ఏమిటేమిటి ఎదుటి వారి యొక్క మనసుకి ఆనందాన్ని కలిగించే విధంగా నడుచుకోవటం ఎల్లప్పుడూ. తర్వాత కష్టం తెలిసి, కష్టం విలువ తెలుసుకుని కష్టార్జితంతో మాత్రమే జీవితంలో పైకి రావాలని ప్రయత్నం చేయటము, ఎదుటి వాళ్ళ యొక్క కష్టాన్ని కూడా అలాగే గుర్తించటము, ఎవరిని హేళన చేయకుండా, తనకన్నా తక్కువ వాళ్ళని చూసి హేళన చేయటము లేకుండా, అదేవిధంగా ఆ కష్టార్జితం ద్వారా వచ్చిన ధనాన్ని దాన ధర్మాలకు ఉపయోగిస్తూ ఉండటం వలన మాత్రమే జీవితం సార్థక్యమైనట్లు.